నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గౌరవ సుప్రీంకోర్టు ఒక కేసులో 11 సంవత్సరాలు డిలేని కండోన్ చేస్తూ ఒక తీర్పునివ్వడం జరిగింది. ఆవిడ 4 ఎకరాల వ్యవసాయ భూమి ఓనరు కర్ణాటక రాష్ట్రంలో. అయితే కర్ణాటక హౌసింగ్ బోర్డు ఆ స్థలాన్ని హౌసింగ్ కాలనీ కట్టడానికి తీసుకుంది శివమ్మ దగ్గర నుంచి. తనకు రావాల్సిన ల్యాండ్ కాంపన్సేషన్ ఇవ్వాలని కింది కోర్టులో సూట్ ఫైల్ చేస్తే దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది సదరు కోర్టు. సదరు శివమ్మ అప్పీల్ ఫైల్ చేస్తే ఆవిడకి ఫేవర్గా తీర్పునిచ్చింది జిల్లా కోర్టు కర్ణాటక రాష్ట్రంలో. అయితే కర్ణాటక హౌసింగ్ బోర్డు హైకోర్టులో అప్పీల్ ఫైల్ చేసింది. ఆ అప్పీల్ 90 రోజుల లోపల ఫైల్ చేయాలి, కానీ 3966 రోజులు కండోన్ డిలేతో ఫైల్ చేయడం జరిగింది. అంటే దాదాపు 11 సంవత్సరాల తర్వాత కేసు ఫైల్ చేస్తే దాన్ని అలో చేసింది కర్ణాటక హైకోర్టు. ఇట్లా హైకోర్టు 8 సంవత్సరాల తర్వాత ఫైల్ చేసినా కూడా డిలే కండోన్ చేయడం, 11 సంవత్సరాలు ఫైల్ చేసినా కూడా డిలేని కండోన్ చేయడం ఫస్ట్ అప్పీల్లో జరిగింది. అంటే ఏదైనా రీజనబుల్ గ్రౌండ్ ఉంటే 30 రోజుల లోపల ఫైల్ చేయవలసిన కేసు ఎన్ని రోజులైనా కండోన్ డిలేతో పాటు ఫైల్ చేస్తే అది ఎలా అవుతుంది, దాన్ని కన్సిడర్ చేస్తారు కోర్టు అని చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ.